తననననననన నా నీవే నేనయి. అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. ఈరోజు నా నీవే నేనే నవల 16వ భాగాన్ని చదువుతున్నాను. నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మా ఛానల్కి స్వాగతం. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ కామెంట్స్ని మాకు తెలియజేయండి. ఇంకా కథలోకి వెళితే, వసుంధర మోహనకు ఫోన్ చేసింది. ఏంటి ఇప్పుడు ఇది ఫోన్ చేసింది అనుకుంటూ ఫోన్ ఎత్తిన మోహన, హా అక్క చెప్పు అంటూ రెస్పాన్స్ ఇచ్చింది. మోహన, మీ అక్క వసుంధర కాదమ్మా, వసుంధర అమ్మను ఛాయను మాట్లాడుతున్నాను అంది. ఎక్కడి నుంచో కన్నీరు అప్పు తెచ్చుకుని మరీ మాట్లాడుతున్నట్టుగా ఛాయ. ఛాయ పెద్దమ్మ చెప్పండి, మీ గొంతు అలా ఉందేంటి అడిగింది మోహన. మోహన నోటి నుంచి ఛాయ పెద్దమ్మ అని మాట వినగానే, ఛాయ అత్త ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసింది అన్నాడు శ్రీకాంత్ ఫోన్లో ఉన్న ఛాయకు వినపడకుండా చిన్నగా నసుగుతున్నట్టు. నాకేం తెలుస్తుంది విను అని స్పీకర్లో పెట్టి మాట్లాడటం మొదలుపెట్టింది మోహన. మరి అది ఏమీ లేదమ్మా మోహన అంటూ ఆవిడ చెప్పబోతూ ఉండగానే శ్రీకాంత్ మోహన చేతి నుండి ఫోనును తీసుకుని స్పీకర్ ఆఫ్ చేసి వినటం మొదలుపెట్టాడు. మోహన శ్రీకాంత్ వైపు ఎందుకు అన్నట్టుగా కళ్ళు ముడివేసి ఆశ్చర్యంగా చూసింది. పెదవుల మీద చూపుడు వేలు ఉంచి సైలెంట్గా ఉండు, మాట్లాడకు అన్నట్టుగా సైగ చేశాడు శ్రీకాంత్. చూడు మోహన, ముందు నుంచి వసుంధర శ్రీకాంతులు ఒకరి పట్ల ఒకరు ఇష్టాన్ని చూపించటం చిన్నప్పటి నుంచి అందరికీ తెలుసున్నటువంటి విషయమే. అది అలా చదువుకి విదేశాలకు వెళ్ళగానే ఇక్కడ మీ కుటుంబాల్లో ఏం జరిగిందో నాకు తెలియదమ్మా. ఏదో చిన్నతరపు తొందరలో శ్రీకాంత్కి నీకు పెళ్లి జరిగిపోయింది. అది తెలిసిన దగ్గర నుంచి వసుంధర మనసులో లేదంటే నమ్ము, ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టు ఉండటమే. అది కూడా కాకుండా మొన్న పార్టీలో అందరూ నీ గురించి, మీ పెళ్లి గురించి మాట్లాడటమే అనుకో. ఏదో పెద్దదాన్ని నేను మాట్లాడేనే అనుకో. మీ ఆయన చిన్నంతరం పెద్దంతరము లేకుండా అందరిలోనూ అరిచి గొడవ చేయటమా? దానిని సపోర్ట్ చేస్తూ మీ అమ్మమ్మ మీ తాతయ్య మాట్లాడటమా? ఏం చేస్తాం, మీ దగ్గర సహాయాన్ని పొంది ఉన్నవాళ్ళం, ఇక మీదట కూడా పొందాలి అనుకునేవాళ్ళం కదా అనుకుని నోరు మూసుకున్నాను. ఆ మాటలన్నీ మీ అమ్మమ్మ మనసులో పెట్టుకున్నట్టుంది. ఈరోజు వసుంధరకి శ్రీకాంత్ కంపెనీలో ఉద్యోగం ఇప్పించమని అడగటానికి వెళ్ళాను. మీ అమ్మమ్మ నాకు సంబంధం ఏమీ లేదు, ఆ కంపెనీ నా కొడుకుది అని తప్పించుకుంది. ఏం కాస్త వాడికి ఫోన్ చేసి చెప్తే అరిగిపోతారా? ఏదో పెద్దింటి పిల్ల అయిన వాళ్ళ కంపెనీ ఉండగా ఇంకో కంపెనీ ఎందుకని? కాస్త ఆ ఉద్యోగం పేరుతో నలుగురిలోనూ కలిస్తే దాని మనసులో ఉన్న ఆ బాధ ఏదో కొంచెం తగ్గుతుందని అనుకున్నానమ్మా. మీ అమ్మమ్మలా కాకుండా కనీసం నువ్వన్నా మీ మామయ్యకు విషయాన్ని చెప్పి కాస్త వసుంధర ఉద్యోగం సంగతి చూడమ్మా, వింటున్నావా అని అడిగింది ఛాయ. వెంటనే శ్రీకాంత్ మోహనని చూస్తూ అలాగే మాట్లాడతాను అని చెప్పు అన్నాడు. మోహన శ్రీకాంత్ వైపు అలాగే అయోమయంగానే చూస్తూ, అలాగే పెద్దమ్మ, నేను మాట్లాడతాను, ప్రయత్నం చేస్తాను అంది. బంగారు తల్లి, ఏదో మాట కరుకు కానీ నేనెప్పుడూ నీ గురించి తప్పుగా మాట్లాడలేదమ్మా. ఈ విషయం వెంటనే వసుంధరకి చెప్తాను అంటూ ఫోన్ పెట్టేసింది ఆవిడ. ఆవిడ ఫోన్ చేసిన చాలాసేపటి వరకు ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది మోహన. ఆ విషయం గమనించిన శ్రీకాంత్, అమ్మయ్య ఎంత ప్రశాంతంగా ఉంది అన్నాడు ఛాయలాగానే మాట్లాడుతూ. అది చూసిన మోహన, ఏమిటి మావయ్య, ఆవిడ ఏదో మాట్లాడుతున్నారు కదా, నువ్వు అలాగా ఫోన్ నన్ను విననివ్వకుండా లాక్కున్నావు ఎందుకు అని అడిగింది మోహన. శ్రీకాంత్ మోహన ఫోనును తన చేతిలోకి తీసుకుని, చూడు, ఈ టైం నాది, ఈ టైంలో నువ్వు కేవలం నేను చెప్పినవే వినాలి, నేను చెప్పినవి మాత్రమే వినాలి, నాతోనే మాట్లాడాలి, కేవలం నాతోనే, అర్థమైందా అడిగాడు వంకరగా చూసి నవ్వుతూ. ఏంటో ఈ కొత్త గోల అంటూ బుద్ధిగా తన తల ఊపింది మోహన. అది అలా ఉండాలి గుడ్ గర్ల్ అంటే అంటూ మోహన చెయ్యి పట్టుకుని, అవును మోహన, ఛాయ గారి దగ్గర నీ నెంబర్ ఎలా ఉంది అడిగాడు శ్రీకాంత్. నా నెంబరు వసుంధర అక్క దగ్గర ఉంది, అందుకే ఫోన్ చేసింది చెప్పింది మోహన అమాయకంగా చూస్తూ. అంటే నువ్వు వసుంధర కాంట్రాక్ట్లో ఉంటున్నారా అడిగాడు శ్రీకాంత్.
అవును మావయ్య, ఈ మధ్యన వసుంధరక్క చాలా మారింది. ఆ మధ్యన మన అందరికీ కలిపి వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసింది కదా. తర్వాత మెల్లగా చాట్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు కనీసం రోజుకి 3-4 సార్లు ఫోన్ చేసి మాట్లాడుకుంటాం ఇద్దరమును, చెప్పింది మోహన. రోజుకి 3-4 సార్లా? అంతలా మాట్లాడుకోవడానికి మీకు ఏం మాటలు ఉంటాయే? అడిగాడు శ్రీకాంత్. ఏంటి మావయ్య ప్రతిదానికి ఏదో ప్రశ్న వేస్తున్నావు అంటూ, నాకు నిద్ర వస్తోంది బాబు అంటూ శ్రీకాంత్ చేతిని తన చేతుల్లోనికి తీసుకుని అతని భుజంపై తల వాలుస్తూ అలసటగా కళ్ళు మూసుకుంది మోహన. ఈ ఛాయ, వసుంధర ఇద్దరికీ ఇద్దరూ సరిపోయారు. మోహనకు ఇబ్బంది కలగకుండా ఈ విషయం నుంచి బయటపడాలి. ఎలాగా అనుకున్నాడు శ్రీకాంత్ తనలో తాను. వసుంధరకి శ్రీకాంత్ కంపెనీలో ఉద్యోగం వస్తుందా? మోహన వసుంధరను ఎదుర్కోగలదా? అలా కాదు మోహి, నాకు చిన్నప్పటి నుంచి ఛాయగారి ప్రవర్తన నచ్చేది కాదు. మీ అమ్మ అయితే అసలే అసహించుకునేది. నిజం చెప్పాలంటే మా అక్క దాని ఇంట్లో పని వాళ్లతో కూడా ఎంతో మర్యాదగా మాట్లాడుతుంది. అటువంటి మా అక్క ఒక మనిషిని అసహించుకోగా చూసింది ఈ ఛాయగారి విషయంలోనే. మా అమ్మా నాన్న పక్కన ఉంటే ఆవిడ మమ్మల్ని చాలా బాగా చూస్తూ చాలా గారాబం చేస్తున్నట్టుగా మాట్లాడేది. మా అమ్మా నాన్న కాస్త పక్కకు వెళ్తే చాలు ఆవిడ నిజస్వరూపంలోనికి దిగిపోయేది. నాకు చాలా రోజులు ఈ విషయం తెలిసేది కాదు. అమ్మాయిలతో పోల్చితే అబ్బాయిలు ఇలాంటి చాలా విషయాల్లో గ్రహించడంలో వెనకబడి ఉంటారు అన్న విషయం మాత్రం నిజం. ఇక వసుంధర విషయానికి వస్తే నిజంగా చిన్నతనంలో చాలామందిని చూస్తాం, ఇష్టపడతాం. ఏ సినిమాలో ఏ హీరోయిన్ని చూసినా ఆ హీరోయిన్ని ఫాలో అవుతాం. ఒక్కసారి ఆలోచించు, నా ప్లేస్లో ఏ హీరోనో లేక నీ ప్లేస్లో ఏ హీరోయిన్నో ఊహించుకుని చూడు. 1 గంట ఆలోచిస్తే నిజంగా నా మొగుడే నాకు కరెక్ట్, వాడిని భరించలేమేమో అనిపిస్తుంది. అలాగే మగవారికి కూడా నాకు నా భార్య కరెక్ట్ అని రాజీ పడిపోతాం. ఊహల్లో చాలామంది కనిపిస్తారు మోహన, కానీ పక్కన ఒక్కరే ఉంటారు. అలాగే నా పక్కన ఇప్పుడు ఎప్పుడూ నువ్వే ఉండాలని కోరుకుంటాను. ఇంతకుముందు ఏం జరిగిందో నాకు తెలియదు, ఇక మీదట మాత్రం నా జీవితం మొత్తం నువ్వే మోహన. ఇన్ కేస్ ఎవరైనా మన మధ్యన ఎటువంటి మనస్పర్ధలైనా సృష్టించాలి అనుకునేలా ఉన్నా, నీకు ఏవైనా విషయాలు తెలిసినా మోహి, ఇంకా విషయంలో ఎటువంటి ఇబ్బంది కలిగినా నాతో ఎటువంటి మొహమాటము లేకుండా చర్చించు. అంతేకాని ఆవేశంలో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. నీకు దూరంగా నేను ఉండలేనే. నువ్వు లేకుండా నా జీవితాన్ని నేను అసలు ఊహించుకోలేను అన్నాడు శ్రీకాంత్ బాధగా మోహన కళ్ళల్లోకి చూస్తూ. అబ్బా ఏంటి బాబు, నువ్వు కారెక్కిన దగ్గర నుంచి ఇవే మాటలు. నాకు నీ గురించి తెలుసు. నువ్వు నోరు మూసుకుని కూర్చో, నన్ను కూడా ప్రశాంతంగా కూర్చొనివ్వు అంది మోహన అతన్ని గట్టిగా పట్టుకుని మళ్ళీ అతని భుజం మీద తల ఆనిస్తూ. రే మహానుభావుల్లారా, మేనకోడళ్లను, మరదళ్లను, చెల్లెళ్లను పక్కన పెట్టుకుని అమ్మాయిలకు లైన్ వేయకండిరా రే. నా మాట వినకపోతే ఇదిగో నాకులాగే అరకత్తెరలో పోక చెక్కలాగా ఏడుస్తారంతే అనుకున్నాడు శ్రీకాంత్ తనలో తాను రోడ్డు మీద కనిపిస్తూ ఆవారాగా తిరుగుతున్న కుర్రాళ్లను చూసి. మోహనా లే, ఇంటికి వచ్చేసాం, పద లోపలికి అంటూ మోహనను రేపుతున్న శ్రీకాంత్ను చూసి నవ్వేశాడు ఇంటిలో పనిచేసే పాత డ్రైవర్. అతను భాస్కర్ గారి పర్సనల్ డ్రైవర్. చిన్నప్పటి నుంచి ఉండడం వలన మోహన శ్రీకాంత్ని దగ్గర ఉండి చూడటం వలన వారి దగ్గర అతనికి చేరిక ఎక్కువ. దీనిని కట్టుకోవడం కాదు కానీ ఇంట్లో ఉన్న డ్రైవర్కి కూడా నేను చులకనైపోయాను అని శ్రీకాంత్ గట్టిగానే అతనికి వినిపించేలా అన్నాడు. ఆయమ్మే కాదు బాబు, మనకన్నా కూసంత చిన్నవాళ్ళైన అమ్మాయిల్ని కూడా మనం కట్టుకున్నా వ్యవహారం ఎట్టనే ఉంటుంది. చెప్పొద్దు, అట్ట కులికే పెళ్ళామే ఉండాలి. దాని కులుకులు చూసి పొంగే మనసు మనకు ఉండాలి కానీ 3 అలకలు 4 బుజ్జగింపుల్లాగా జీవితం వెళ్ళిపోదా ఏటి? ఆవిడ లేదు కానీ సాయం పట్టండి, సరుకులు నేను అట్టుకొస్తా అన్నాడు ఆ డ్రైవర్. అతని మాటలు విన్న శ్రీకాంత్కి సిగ్గుతోటి ముఖం ఎర్రబడింది. అతనికి తన ముఖం కనిపించకుండా దాచుకుంటూ మోహనను భుజాల మీద ఎత్తుకుని పైకి తన గదిలోనికి తీసుకువెళ్ళాడు శ్రీకాంత్. అతను ఎత్తుకున్న 2 నిమిషానికి అతని మెడ చుట్టూ చేతులు వేసి కాళ్లను అల్లాడిస్తూ కన్ను కొట్టింది మోహన. దొంగ రాస్కెల్, నువ్వు లేచి ఉండి నా చేత మోయించుకుంటున్నావా అడిగాడు శ్రీకాంత్ నవ్వుతూ. నా మొగుడు నన్ను ఎత్తుకోకపోతే నేనే నా మొగుడు మీదకి ఎక్కుతా, అంతేగాని తగ్గేదేలే అంది అల్లరిగా మోహన. నీ సంగతి ఇక్కడ కాదే, పద గదిలోకి అన్నాడు శ్రీకాంత్ నవ్వుతూ ఆమెను తీసుకుని వెళ్తూ. పోవోయ్ బడాయి,
ఎక్కువ చేస్తే మా మావయ్యకు చెప్తా తెలిసిందా అంటూ మోహన శ్రీకాంత్ బుగ్గను కొరికింది. రాక్షసి, ఏమీ తెలియని అమాయకుడిని ఇలా చంపేస్తావా ఏంటే అంటూ ఉన్న శ్రీకాంత్ మెయిన్ హాల్లోకి అడుగుపెట్టాడో లేదో అక్కడ ఉన్న సీన్ చూసి మోహనను కంగారుగా కిందకు దించేశాడు. మోహన కూడా హడావిడిగా కిందకు దిగి బట్టలను సర్దుకుని ఎదురుగా ఉన్న వాళ్ళను చూసి చిన్నగా చిరునవ్వు నవ్వి నమస్కారం అండి అని వాళ్ళ చూపులను ఎదుర్కోలేక వాళ్లకు ముఖాన్ని చూపించలేక శ్రీకాంత్ వెనకాల నక్కింది. శ్రీకాంత్ మోహన ఎదురుగుండా భాస్కర్ గారు, ఆయన స్నేహితులు కొంతమంది వారి భార్యలతోటి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ నిర్ణయం భాస్కర్ గారి షష్ఠి పూర్తి రోజున ఆయన ఫ్రెండ్స్ తోటి ప్రతి సంవత్సరంలో ఏదైనా ఒక రోజు లేటు వయసులో ఉన్న తామంతా కలిసి కాలక్షేపం చేయాలి అని చేసుకున్నటువంటి ఓడంబడిక. ప్రతి సంవత్సరము ఒకరి ఇంటిలో ఆ హడావిడి అంతా ఏర్పాటు చేయబడుతూ ఉంటుంది. ఈసారి భాస్కర్ గారి వంతు. వారందరి మధ్యలోనూ తాను భార్యా సమేతంగా ఇరుక్కున్న శ్రీకాంత్కి ఆ ముసలివాళ్ల కొంటె చూపుల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియలేదు. అదే సమయంలో ఏం చేయాలో తెలియని మోహన శ్రీకాంత్ వెనకాల నక్కింది. జానకమ్మ గారి పక్కన కూర్చున్న ఒక ఆవిడ, చూస్తూ ఉంటే నీ మనవరాలు చదువయ్యే లోపలే నిన్ను నాయనమ్మని చేసేలా ఉంది, కాస్త చూసుకోవే జానకమ్మ అంటూ కామెంట్ విసిరింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ గొల్లున నవ్వేశారు. అది విన్న మోహన ఇక అక్కడ ఉండలేక గబగబా మెట్లను ఎక్కి తన రూమ్కి పారిపోయింది. శ్రీకాంత్ కూడా అదే సందు అన్నట్టు మోహన అంటూ తాను కూడా మోహన వెంట పైకి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరినీ చూస్తున్న భాస్కరం గారితోటి, ఏమయ్యా భాస్కరం, నీకు నీ పెళ్ళైన కొత్తలో రోజులు గుర్తొచ్చినట్టుగా ఉన్నాయే అంటూ చలోక్తి విసిరాడు పక్కనున్న ఇంకో ముసలాయన. అవును మరి, నీకు ఏమీ తెలియకుండానే కన్నావు 6 మంది పిల్లల్ని అన్నారు భాస్కరం గారు కళ్ళజోడులో నుంచి ఆయన్ని ఆయన భార్యను తిప్పి తిప్పి చూస్తూ. పండు వయసులో సరదాలు సరసాలు ఇలాగే ఉంటాయి. అర్థం చేసుకుని అలసట తీర్చే తోడు ఉండాలి, కానీ జీవితం కష్టాల సాగరం అయినా తృప్తితోటి బతికేయవచ్చు. ఆ తరం వారి నుండి ఈ తరం వారు నేర్చుకునే పాఠం అదే అనుకున్నారు శ్రీకాంత్ మోహన అక్కడ నుంచి వాళ్లను చూస్తూ. చూసావా మోహి, ఎంత ప్రశాంతంగా నవ్వుకుంటున్నారో, అలా మనం మన స్నేహితులతో ఉండగలమా అన్నాడు మోహన చేతిని ముద్దు పెట్టుకుని శ్రీకాంత్. నాకు తెలిసి ఆ టైంకి మనిషి మాటలు వినేది కేవలం ఒక రోబోటే అయ్యుంటుంది మావయ్య. ఎందుకంటే టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పటికీ నీ చేతిలోనూ నా చేతుల్లోనూ సెల్ ఫోన్ లేకుండా ఉండటం లేదు చూడు. మనం ఇలాంటివన్నీ ఆలోచించడం అత్యాశ అవుతుందేమో అంది మోహన నవ్వుతూ. నువ్వు మరీ దారుణం మోహి, కనీసం కమ్మగా కలలను కూడా కననివ్వవు అన్నాడు శ్రీకాంత్ కినుకగా చూస్తూ. నువ్వు కలలు కను మావయ్య, పగటి కలలను మాత్రం కనకు. నీ మనసును నువ్వు అలాంటి కలల వలన ఇబ్బంది పెట్టుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు సుమా అంది మోహన శ్రీకాంత్కి దగ్గరగా వచ్చి అతని గుండెల మీద వాలుతూ. అలా గుండెల మీద వాలిన మోహన చుట్టూ చేతులు వేసి మరింత దగ్గరగా పొదువుకుని, నా పగటి కల అయినా రాత్రి కల అయినా నాతో తప్పకుండా నువ్వు ఉండవు. నువ్వు ఉండగా ఏ కలలోనైనా నేను ఆనందంగానే ఉంటాను అంటూ మోహన చేయి పట్టుకుని బాల్కనీలోకి తీసుకుని వెళ్ళి ఉయ్యాలలో కూర్చుని మోహనను తన ఒళ్ళోకి లాక్కుని, మోహి, అందరూ డబ్బు ఉన్న వాళ్ళని చూసి అనుకుంటారు వాళ్ళకేం డబ్బు ఉంది కదా అని, అలాగే తమకి అవసరం వచ్చినప్పుడు డబ్బుంది కదా, మనకు కొంచెం సాయం చేయొచ్చు కదా అని అనుకుంటారు. అదేదో వాళ్లకు ఫ్రీగా వచ్చినట్టు. డబ్బు అనేది ఎవరికైనా కష్టపడితేనే వస్తుంది. ఈరోజు డబ్బు ఉండగా మిర్చి మేకతోలు కప్పిన వాళ్ళు రేపు అది లేకపోతే మనల్ని మనుషులుగా కూడా కాదు కదా, కనీసం వాళ్ళ ఇంట్లో కుక్కల్ని చూసినట్టుగా కూడా చూడరు. నీకో విషయం తెలుసా, చాలామంది మనుషుల జీవితాల కన్నా ఉన్న వాళ్ళ ఇంట్లో కుక్కలకు ఇచ్చే మర్యాద చాలా ఎక్కువ. ఈ డబ్బు మన దగ్గర మన చేతిలో నుంచి జారిపోయిన తక్షణం మనం కూడా అదే కేటగిరీలోకి వచ్చేస్తాం. లోకం ఏమంటుందో తెలుసా, ఉన్నని నాళ్ళు తెగ మిడిసిపడ్డాడు, చివరికి ఏమైంది, ఈరోజు చతికిల పడ్డాడు అంటారు. అంతెందుకు, మన ఐడెంటిటీని మనం బయట పెట్టేదాకా నీతో పానీపూరి తినేవాడిని, సినిమాలకు తిరిగేవాడిని, హైదరాబాదు విజయవాడ బైక్ మీద తిరిగి వచ్చేవాళ్ళం. మన ఐడెంటిటీ బయటపడ్డాక కనీసం నీతో సరదాగా పార్కులో కూర్చునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఏదో అన్ని చోట్ల మన అనేవాళ్ళు సెక్యూరిటీ ఇస్తున్నారు, కానీ లేకపోతే నువ్వు ఏ గొడవలు లేకుండా కాలేజీ నుంచి ఇంటికి రాగలవా చెప్పు. ఇది మన పరిస్థితి. మన జీవితం ఒక అద్దాల మెడ.
ఆ అద్దాల నుంచే ప్రపంచం మనల్ని చూడాలి. మన అనుకునే వాళ్ళ దగ్గరే మనం ఓపెన్ అవ్వాలి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మోహి, నువ్వు నన్ను తప్పుగా అనుకోకు. కొంచెం వసుంధరతోటి జాగ్రత్తగా ఉండు. వసుంధర నా గురించి ఏమనుకుంది, నేను వసుంధర గురించి ఏమనుకున్నాను, ఇవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. ఆమెతోటి నేను ఏనాడు మెంటల్లీ రిలేషన్లో కూడా లేను. ఫిజికల్